మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచ్చింది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఈ 17వ వచనములో మనకు ఒక బలమైన మాట దొరుకుతుంది. సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. మన దేవుడు ధారాళముగా తన ప్రజలకు ఇచ్చు దేవుడు. ఎందుకంటే కీర్తనలో ఒక మాట ఉంది, 1000 కొండలు నావే, పశువులు నావే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలకు, ఆయన యందు విశ్వాసముంచిన ప్రజలకు ఆయన సమృద్ధి ఇచ్చు దేవుడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయు దేవుడు అని మాట. మన కుటుంబ పోషణ విషయములో, మన కుటుంబ అవసరతల విషయములో, మన కుటుంబ అక్కర్ల విషయములో మనము ప్రభుని అడగాలి. లోక సామెత, సంసారము గుట్టు వ్యాధి రట్టు. నీ బలహీనతలేవో అవి ప్రభువుకు మాత్రమే నువ్వు చెప్పాలి. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4:6లో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి తెలియజేయుడి. దేవునికి అప్పచెప్పు. దేవుని యొద్ద మొరపెట్టు. అక్కడే 19వ వచనములో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము, మీ ప్రతి అక్కర, మీ ప్రతి కొరత ఆయన తీర్చు దేవుడు. అందుకనే పౌలు గారు
రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి అనుగ్రహించుటకు మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకెందుకు సమస్తమును అనుగ్రహింపడు? మన దేవుడు సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై విమోచించుటకు, మానవుడు విమోచన కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వ ప్రజలను విమోచించుటకై ఆయన తన కుమారుని ఇవ్వడానికి వెనకాడలేదు. అబ్రహాముతో అయితే, అబ్రహామా అబ్రహామా, ఆ కుమారుని మీద నీ కత్తి వేయకును. యేసు ప్రభువు వారు సిలువలో, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి? యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించెను. కనుక తన కుమారునే మన కొరకు వెనక ఇవ్వడానికి తీయకుండా తన కుమారుని మన కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకెందుకు అనుగ్రహింపడు అంటున్నాడు. ఆయనతో పాటు, యేసుక్రీస్తుతో పాటు. అందుకని 23వ కీర్తన 5వ వచనములో భక్తుడు ఏమంటాడంటే, నా గిన్నె నిండి తన భక్తులకు, తన పిల్లలకు ఆయన ఏమి దాచి ఉంచాడో మానవ నేత్రములకు, మానవ హృదయమునకు అగోచరము. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఒక గొర్రెల కాపరిని ఏం చేశాడు ఆయన? మహారాజుగా చేశాడు. ఒక అనాథను 127 సంస్థానములకు మహారాణిగా చేశాడు. ఇవి నువ్వు ఆలోచించడములే. వాళ్ళు 2 అంకణాలు మిద్దే కట్టారు, నేను ఇంకా పాత పంపలోనే ఉందా. వాళ్ళ ఇంటి ముందర కారు ఉంది, మా ఇంటి ముందర ఏమీ లేదు. అన్ని లోక సంబంధమైన వాటిని చూసుకుంటున్నావు నువ్వు. సరే, నీ ఆధ్యాత్మిక జీవితములో నీకు సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. కానీ మానవుడు తృప్తిపరచబడాడు కదా. పాతాళము అమితముగా నోరు తెరిచినట్లుగా మానవునికి ప్రతిదీ. సరే, ఒక్కొక్కరు 600 సీరియళ్ళు ఉంటాయి, అవి కట్టనే కట్టారు. కానీ బీరువాలలో భద్రంగా. సరే, ఇప్పుడు షాపింగ్ అంతా ఆన్లైనే. తెచ్చినటువంటి గుట్టలు గుట్టలు పెడతానే ఉంటుంది, కానీ ఒక సంగతి కూడా వేసుకోదు. ఇంకా 5-6 ఇంకా రావాలంట. సరే, మీకు కలిగిన వాటితో, క్రైస్తవ్యానికి ఏం చెప్తుంది బైబిలు? మీకు కలిగిన వాటితో తృప్తి పొందు. ఆయన ధారాళముగా ఇచ్చు దేవుడు. 31వ కీర్తన 19వ వచనములో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము
నీవు దాచి ఉంచిన మేలు ఎంతో, ఆయన ధారాళముగా ఇచ్చు దేవుడు, దీవెనని ఇచ్చు దేవుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండి ఉండును, క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలము, గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడు, మీ కొరకు వింత కార్యములు, మిమ్మల్ని తృప్తిపరచు దేవుడు, మీకు దీవెన దయచేయు దేవుడు. ఏమంటే ఆయన దీవెన దయచేస్తాడంట. కనుక సమస్తమును ధారాళముగా అనుగ్రహించు దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచుది. 14వ వచనం యోవేలు గ్రంథం. మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెన అనుగ్రహించు. మీకు దీవెన. ఆయన ధారాళముగా ఇచ్చు దేవుడు, మన దేవుడు. క్షమించు దేవుడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18, 19 వచ్చిన మీకా గ్రంథం. శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి సమునుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? ఏమంట? ఆయన క్షమించు దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు కదా అని ఇష్టారాజ్యంగా ప్రవర్తించకూడదు. ఏముంది? శిలువలో దొంగ చివరిలో ఏమన్నాడు? బేబీ ఏమన్నాడు? చెప్పాలా? నువ్వే చెప్పు అంటుంది అమ్మ. పాపినైనా నన్ను ఎట్లయినా బతకచ్చు, ఎట్లయినా జీవించచ్చు, ఎట్లయినా అని అనుకుంటే నీకే నష్టం. నీ ఆధ్యాత్మిక జీవితములో దేవుని భయము కలిగి జీవించాలి. ఆయన క్షమించు దేవుడు. ఎంత ఘోర పాపినైనా. సాధు సుందర్ సింగ్ మన భారతదేశంలోను టిబెట్ ప్రాంతంలోను అనేక స్థలాలలో గొప్ప సేవ చేసిన దైవజనుడు. ఆయన ఏమంటారంటే, క్రైస్తవులు రక్తము పారుచున్న ప్రవక్త అని అంటారు. గొప్ప ఆస్తిని వదిలిపెట్టి దేవుని పనికి వచ్చారు. అజానుబాబుడు. ఆ దినాలలో మరి నడుచుకుంటానే ప్రయాణం.
అరణ్యంలో నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఆ దినాలలో దారి దోపిడీలు ఎక్కువగా జరిగేటివి. ఒక బందిపోటు దొంగ యాత్రికులను చంపి వారిని దోచుకొని వారి శవాలన్నీ గుట్టలు గుట్టలుగా గుహలో పడేశారు. ఈ ఆజానుభావుడు పోతూ ఉంటే ఈయనెవడో భలే ఎత్తుగా అన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, ఈయన దగ్గర బాగా సంపద ఉంటుందని ఆగు అన్నాడు. సాధు సుందర్ సింగ్ గారు ఆగారు. నీ వద్ద ఏముంది అన్నాడు. ఆయన క్రొత్త నిబంధన చూపాడు. ఏందిది అన్నాడు. పాపుల స్నేహితుడు పుస్తకము. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడా? ఆయన క్షమించగలడు అని అన్నప్పుడు సుందర్ సింగ్ గారు చేయి పట్టుకొని ఆ గుహ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఇదిగో ఈ ఎముకలు కనపడుతున్నాయే, వీరినందరినీ నేను హత్య చేశాను, మరి మీ దేవుడు క్షమించగలడా? ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సంసిద్ధుడు. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద ఎటువంటి ఘోర పాపినైనా ఆయన క్షమించగలడు. అందుకే అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. 43:25. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను ఇక నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయము. నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేయుచు. ఆయన క్షమించు దేవుడు. పాపాత్మురాలైన స్త్రీతో అంటున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె విస్తార పాపములు క్షమించదు. మన దేవుడు ధారాళముగా దయచేయ దేవుడు. మన దేవుడు క్షమించు దేవుడు. మన దేవుడు రక్షించువాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం. 45:21. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవాను నేను కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడను, రక్షించువాడను. నేనే తప్ప మరి ఏ దేవుడును లేడు. రక్షించువాడను. ఆయన రక్షించు దేవుడు. నీ శ్రమలలో, నీ బాధలలో, నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో, ప్రతి విషయములో ఆయన రక్షించు దేవుడు. అందుకే దావీదుతో ఏమంటాడంటే, నీవు వెళ్ళిన చోటునెల్లా
నీ శత్రువులను నీ ఎదుట నిలవలేకుండా నిర్మూలము చేసి తిని. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఘనులైన వారి కలుగు ఖ్యాతిని పేరును నీకు ఇచ్చాను అంటున్నాడు. 9వ వచనం 7-9. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవలేకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసేదను అంట. లోకములో ఘనులైన వారి కంటే నీ పేరు నిన్ను కలగజేస్తుంది. అత్యున్నతమైన వ్యక్తుల మధ్య నీ పేరు ఉంచుతాను. 11వ వచనం, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసు. విశ్వాస జీవితమును అనుదినము ముగ్గురిని జయించాలి. చెప్పు రామాజీ ఇస్సాకు ఎవరినన్ను జయించాలి? అరప్ప, మారెప్ప, గోవిందప్ప కదా. ఎవరినన్ను జయించాలి? శ్వేత చెప్పు ఎవరెవరిని? మా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, మా ఇంటి ముందర ఉన్నవాళ్ళు, మా ఇంటి పైన ఉన్నవాళ్ళు కదా. ఎవరినన్ను జయించాలి విశ్వాసి? 1 శరీరము, 2 లోకము, 3 అంధకార సంబంధమైన దురాత్మల సమూహమును జయించాలి. జయించాలంటే బాగా వేట కొడవలు పెట్టుకొని కదా తిరుగుతూ ఉండాల కదా. లేదంటే పిలుబాకు పెట్టుకొని, లేదంటే గన్ను పెట్టుకొని ప్రార్థనతో జయించాలి. ఒక భక్తుడు అన్నాడు, ఏ దినమైతే నేను ప్రార్థనతో నా దినచర్యలు ప్రారంభించనో ఆ దినము విజయము సాతానుది అన్నాడు భక్తుడు. ఆ దినం ఎవరిదంట? సాతానుది. రాత్రి చూడు ఎంతమంది విజ్ఞాపనకు వచ్చారు, ఒకే ఒక కుటుంబం వచ్చింది. ఎందుకు? నువ్వు లేవుగా, నువ్వు వచ్చినావు రాలేదు. నువ్వు లేకపోతే అసలు చదివితే ఎవరు చెప్తారు? ఎవరిని బట్టి రావాలా? ప్రభును బట్టి రావాలా. ఎవరు రాలనుకో, ఒకవేళ దేవుడు నిన్నే వాడుకుంటాడేమో. హన్నా దేవాలయములో ఏం చేస్తుంది? రేయింబగలు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ ఆమె దేవాలయంలో గడుపుతూ ఉందండి. ఇంకొక మాట ఉంది, ఇశ్రాయేలు కొరకు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గురించి మాట్లాడుతుందంటే ఇంకా ధన్యత అండి. ప్రభుని గురించి మాట్లాడుతుందంటామే. నువ్వే మాట్లాడు. ఆహా, నువ్వు లేవుగా, అందులో వచ్చినావు లేదు, వాట్సాప్లో పెట్టలేదు కదా. వాట్సాప్ పెట్టలేదంటే నువ్వు రాలేదని. సరే, ప్రభును బట్టి రావాలి.
యేసు ప్రభు వారు ఏమన్నారు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థింతురో, ఏకీభవింతురో, మోకరించెదరో, గంధం దేవదానం కాదంట ఉండేది, నేను మీ మధ్య ఉందును అన్నాడు. సరే, నువ్వు అది మర్చిపోతున్నావు. శరీరం ఏం చేస్తుందంటే ఏం పోయినావులే, ఏం పోయినావులే. అందరు వచ్చినారు కదా షాపింగ్ మాల్ కదా, సరే లోక విషయాలు ఎందుకు? నువ్వు నీ అంతరంగాన్ని నువ్వు పోషించుకోలే కనుక శరీరం నీ మీద ప్రభుత్వం చేస్తూ ఉంది. చిన్న తుంపరవానకు ఏవానకు ఆగిపోతూ ఉన్నాం, మళ్ళీ ఏడగొట్టుకుని పోతాము అని. తుంపరవాన ప్రతి కూడికకు రావాలి. ఒక సంఘములో 300 మంది ఉన్నారంట. ఆ పాస్టర్ గారిని విలేకరులు అడిగారంట, ఆదివారం ఎంతమంది కూడుకుంటారు? అయ్యా 300 మంది కూడుకుంటారు అయ్యా. బుధవారం ఎంతమంది కూడుకుంటారు? అయ్యా 300 మంది కూడుకుంటారు అన్నారు. శనివారం ఎంతమంది కూడుకుంటారు? అయ్యా 300 మంది కూడుకుంటారు అయ్యా అన్నారు. కారణమేమి? నువ్వు ప్రభు పట్ల ఆయనతో ఎక్కువగా సహవాసం ఎప్పుడైతే ఉండవో, లోకము నిన్ను ఏం చేస్తుందంటే ఇక లౌకిక సంబంధమైన విషయాలకు నిన్ను సాగనంపుతారు. శరీరాన్ని, అందుకనే పౌలు గారు అన్నారు, నాకున్న దర్శనాలు, నాకున్న అనుభవం ద్వారా నేను ఎక్కడ అతిశయపడుతానా అని నా శరీరాన్ని నలగొట్టుకొనుచున్నాను అన్నాడండి. నా శరీరాన్ని నలగొట్టుకుంటుంది. ఉపవాసముల ద్వారా, ప్రార్థన ద్వారా. ఎందుకంటే శరీరం పెరిగిందనుకో, లోపల ఆంతర్య పురుషుడు దినదినం కుషించిపోతాడు. ఎప్పుడైతే కుషించిపోతాడో ఇక శరీర సంబంధిగా నువ్వు ప్రారంభిస్తావు. ఆత్మ సంబంధివి కాదు, ఆత్మ సంబంధులు అన్ని కార్యక్రమాలకు వస్తారు. కనుక అంటున్నాడు, నేనే నిన్ను రక్షించువాడను. దావీదు అంటున్నాడు, నువ్వు వెళ్ళిన చోటునెల్లా నిన్ను కాపాడి నీ శత్రువులను నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేశాడు. యెహోషువతో అదే కదా, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదని. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీది, నీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలడు అన్నాడు. మనం ఆత్మీయంగా పోరాడడం లేదు, శరీరానుసారంగా పోరాడడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఆత్మీయ పోరాటం ఉండాలి విశ్వాసికి. 37వ కీర్తన 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును.
వారు యెహోవాను శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. సంసోను అదే కదా, ఇంత గొప్ప రక్షణ దయచేసిన తర్వాత దాహము వలన సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో పడవలెనా అని ప్రార్థన చేసి ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? బాల్ ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? చదువుతున్నావు బైబిల్? పక్కన పడేసినావా? రోజు చదువుతున్నావా? అప్పుడప్పుడు చదువుతున్నావా? దయ్యాలు వచ్చాయని రాత్రులు కూడా చదివి పండుకుంటున్నావా? ఎప్పుడు చదువుతున్నావు బైబిల్? రోజు, అప్పుడప్పుడు కదూ. మరి ఏం చేశాడు దేవుడు సంసోను జీవితంలో? ఏం చేశాడు? తానున్న చోటనే ఒక గోతిని చీల్చి అతనికి దాహం ఇచ్చాడంటే సమస్యల వలన పారిపోవలసిన పని లేదు, పరిస్థితుల వలన పారిపోవలసిన పని లేదు. అన్నీ మాకే కష్టాలు, అసలు లెక్కలేని కష్టాలు, బాధలు వచ్చే. ఈ ఊరు ఇడిచిపోతే సగం మాసిపోతాయి అనుకుంటున్నారు. ఈ ఊరు ఇడిచిపోతే సగము ఆ ఊరికి పోయాడు. ఆ ఊరిలో కొత్త సమస్యలు వచ్చాయి. లోతు కదా, ఆ భక్తిహీనులందరూ జ్వరపడ్డారు. తెలుపుది అంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? చీకటి కలగజేసి ఈ ఊరు దాటిపోతే మాకు ఆ ఊర్లో సమస్యలు, కొన్ని ఆ ఊరు దాటిపోతే ఇంకొక ఊరిలో విశ్వాస ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు ఉన్న చోటనే నువ్వు ప్రార్థించడం నేర్చుకో. నువ్వు ఉన్న చోటనే, నువ్వు ఉన్న సమస్యలోనే ప్రార్థన చేయి. చదువుదాం. ఎంతో ఆదరణ మాట అది. నాకెప్పుడు ధైర్యం ఇచ్చే మాట న్యాయాధిపతుల గ్రంథం 18వ వచనం, 18, 19, 15వ అధ్యాయము. అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత చచ్చి పడవలెనా అని వేడుకొనగా లేహిలో ఉన్న కోతిని చీల్చెను. ఆగరు కుమారుడు ఇస్మాయిల్ చిన్నవాడు ఇసుక ఎడారిలో ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. ఆగరు దైవజనుని ఇంట్లో ఉంది కానీ ప్రార్థించడం నేర్చలేకపోలేదు. అటు ఇటు తిరుగుతూ ఉంది. అటు ఇటు తిరిగేది ఎవరు? చెప్పేమా? అటు ఇటు తిరిగేది ఎవరు? ఏమవుతుంటుంది? నువ్వే చెప్పు అంటుంది. ఎవరు? అటు ఇటు ఎవరు తిరిగేది? యేసు ప్రభువారు ఒకసారి పరలోక సభలో సాతానుడు ప్రత్యక్షమయ్యాడు.
నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అంటే, దొరసామి భూస్వామి ఏమన్నాడు? సాతానుడు ఏమన్నాడు? నాయనా కొర్రలు ఎండుతాయి స్వామి, నువ్వు తొందరగా ఆమెనాడు స్వామి, నేను పరిగెత్తల్లా అంటున్నాడు ఆయన. భూలోకములో అటు ఇటు తిరుగుచు ఇక్కడికి కాకి అటు ఇటు తిరుగుచు ఓడను మర్చిపోయింది. ఏది మర్చిపోయింది? దేవుని తీర్పు నుండి తప్పించబడినప్పుడేమో కాకి ఎక్కడుంది? ఓడలో ఉంది. దేవుని తీర్పులో తప్పించబడింది. పరీక్ష పెట్టాడు నోవాహు. ఇక అది అటు ఇటు తిరుగుతూ చూసారా? మొన్న విజయవాడలో తుఫాను కొట్టుకొని పోయినప్పుడు కొన్ని ప్రదేశాలు దుర్వాసనతో నిండుకొని ఉన్నాయి. ఎవరు రాబాకండి ప్రాంతాలకు. ఎందుకంటే చనిపోయిన శవాలు, చనిపోయిన పశువులు, చనిపోయిన కలేబార లేక దుర్వాసన కొడుతూ ఉన్నది. లేని అంటురోగాలు తెచ్చుకుంటారు. దయచేసి ఎవరే కానీ ఆ ప్రాంతాల జోలికి వెళ్ళాకండి అని నోటీస్ బోర్డులు కూడా పెట్టారు. కానీ దీనికైతే అటు ఇటు అబ్బా, ఆ నోవాహు చేసిన 4 గింజల కోసము ఎన్ని తిప్పలు పడినానో. కానీ ఇక్కడ చూడు, దేవుని తీర్పులకు గురైన ఆ కుళ్ళిన శరీర కలేబరాలు కనపడుతూ ఉంటే దానికి ఎంత ఆనందమో. చాలామంది కాకి వలె పాత విషయాల మీద ఆనందిస్తూ ఉన్నారు, లోక విషయాలలో ఆనందిస్తూ ఉన్నారు. లోక విషయాలలో ఆనందించిన ఆనందం ఆత్మీయ జీవితంలో ఉండడం లేదు. ఆ మృత కలేబరాల వాసన అంటే ఇష్టం. సరే, ప్రార్థన చేస్తున్నాడు, ఫోన్ వచ్చింది అంతే. ప్రభు ఆమెన్, మళ్ళా కావాలంటే మళ్ళీ చేస్తాలే, నేను పోతున్నాలే, నాకు ఫోన్ వచ్చింది. లేచింది లేడీ పరిగెత్తినట్టుగా. సరే, ఆయన సన్నిధిలో ఉండే అనుభవం తక్కువైపోతాం. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. ఎక్కడ నీ సహవాసం? ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ సంభాషణ? బైబిల్ ఎప్పుడో చెప్పింది కదా, దుష్టుల పాపుల మార్గమున. మూడోది చెప్పు. సార్ తప్పట్లు కొట్టండి మళ్ళయ్య. అపహాసకులు కూర్చుండు చోట, కానీ అక్కడే ఇష్టం కనుక అదే ఇష్టం. రాలేదా? ఫోన్ చేయి, వస్తాడు. ఫోన్ చేయి. ఆడున్నంత ఆనందం ఇక్కడ ఉండడం లేదు. ఆడున్నంత అతిశయము, ఆడున్నంత ఆసక్తి ఇక్కడ ఉండడం లేదే. ఎందుకు? నీళ్ళ ఆంతర్య పురుషుడు దినదినము చచ్చిపోతున్నాడు. లోక విషయాల మీద ఉన్నంత ప్రాధాన్యత దైవిక విషయాల మీద పెట్టడం లేదే నువ్వు. మీ అందరి ప్రార్థన ద్వారా ఈ నెలలో 1వ తేదీ రాత్రి హుబ్లీలో తెలుగువారి మధ్య అతిపెద్ద చర్చి పాస్టర్ ఓబుల్రావు గారు
యూట్యూబ్లో ఆయన ప్రసంగాలు ఎన్నో ఉంటాయి. పాస్టర్ గారు మా సంఘములో ఆల్ నైట్ ప్రేయర్ ప్రారంభించాలనుకుంటున్నాము, అది మీతోనే, మరి మీరు వచ్చి వాక్యం చెప్తారా? వస్తాను సార్. అసలు ఆ రోజు ఎట్లుందంటే ఒక పరలోకపు ఆనందం ఉన్నట్లు ఉంది. ఆయన పెద్ద డూప్లెక్స్ ప్రార్థనా మందిరం కింద పైన గదగ్ రోడ్లో ఉంటుంది. లోపలి మెస్సియా చర్చ్ అంటే ఎవరైనా చెప్తారు. అసలుకు 10 గంటలకు స్టార్ట్ చేసి 4 గంటల వరకు, తెల్లారి 4 వరకు ఒక్కడు కూడా కదలిన. పాస్టర్ గారికి అమితమైన ఆనందం. అయ్యగారు ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు. మాకు ఎట్లుందంటే 31st నైట్ ఎట్లా ఉన్నామో అట్లా అనిపించింది అయ్యగారు. యమనస్తులు, యమనరాళ్ళు, వృద్ధులు, పెద్దలు మొత్తం. కారణం ఏమంటే ఆయన సన్నిధి అనుభవించుట చేత. మనకు ఉపవాస ప్రార్థనలే పోయినాయి ఈ దుర్మార్గులుగా. చూసారా? దేవుని పనికి అడ్డం. దేవుడు పిలిచాడంటున్నావు, విశాలంగా ఉంది, మరి నీ ధైర్యం ఏదో చూపి. ఆఖరికి మైక్ కూడా బంధించేసి. సరే, ఎందుకు? యేసు ప్రభువారే ఆయన పరలోకానికి దిగి వచ్చి మన కొరకు చనిపోయి లేచాడు. తగ్గించుకున్నాడు, మనమే తగ్గించుకున్నాం. వాడు మైకు పెట్టి, మనం మైకు పెట్టి లోకానికి ఎగతాళి. సరే, చేయక కాదు, అది అవమానం. వెళ్ళు, దూర ప్రాంతానికి వెళ్ళు, లేని ప్రాంతంలో చెయ్యి. ఎందుకు? నీకు ఆ ధైర్యం ఉంటే కదా. ఇక్కడే ఉపవాస ప్రార్థనలే వెళ్ళిపోయాడు. మరి తెలివిగా ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి మీరు ప్రార్థన చేయండి. 10 నుండి తెల్లారుజాము 4 వరకు ఉందాం. ఎప్పుడు సెకండ్ సాటర్డే వస్తూ ఉండగానే 2వ శుక్రవారం పెట్టుకుందాం. పగలంతా రెస్టే కదా. మీరు చెప్తే, సంఘమంతా చెప్తే. ఎందుకంటే శుక్రవారం పెడదామంటే ఆడు మైక్ పెడతాం. సరే, 10 నుండి అయితే ఇంకేముండదు కదా. మందిరంలోనే జరుపుకుందాం, మందిరంలోనే ఉందాం. మీ అభిప్రాయం ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయండి. ఫోన్ అందరికీ ఉంది కదా. అందరికి ఉన్నాయా లేవా? అన్నమేమో కానీ ఫోను లేని కుటుంబం అంటూ లేదు కదా. దశబాబు, మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి? లెక్కలు వేస్తున్నాడు. 1 నుండి 100 వరకు లెక్క. 3 ఉన్నాయా? 2 అంట. పాలు మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? ఫోన్లు 3 ఉన్నాయా? మేము ముగ్గురికి ఉన్నాయి కదా. రాజయ్య, మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఫోన్లు? ఎవరెవరికి? పిల్లలు, ఆయన పిల్లలకు అదేగా చెప్పాడు. నాకు 3 ఉన్నాయి అంటున్నాడు పాలు. మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు ఏం చెప్పాలన్నా? మీ ఇద్దరికే కాక నా 2 కొడుకులు కూడా ఉన్నాయే, కాకపోతే బయట 4 ఉన్నాయని చెప్పేది చెప్పలేదు. చూసుకో, ప్రతి ఇంట్లో ఫోన్ ఉంది. చెత్త దానికి ఉపయోగించే బదులు
దైవిక పనులకు ఉపయోగించండి. మొన్న 2-3 పోయిన నెలలో నెల్లూరు సువార్త పోయినప్పుడు ఎంతమంది ఫోన్లు చేశారండి. ఏమయ్యా సేవ ఎట్లా జరుగుతుంది, పరిచర్య ఎట్లా జరుగుతుంది, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, చేస్తామనుకున్నాను కానీ మీరు బిజీ ఉంటారని ఇంత చక్కగా నేర్చుకున్నారు. చేస్తామనుకుంటాం కానీ అంతా బిజీగా ఉంటావు కదయ్యా, ఎందుకు చేయలే. ఆ పాడోని చేసి గంటలు మాట్లాడచ్చంట. సరే, అలా కాదు నీ ఆధ్యాత్మిక జీవితం. కమ్యూనికేషన్ దేవుడికి పిల్లలతో కనుక ఆయన రక్షించు దేవుడు, ఆయన ఆలకించు దేవుడు. 66వ కీర్తన 2వ వచనం. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రార్థన ఆలకించువాడా. సర్వ శరీరులు నీ యొద్దకు దుఃఖముతో అన్న వచ్చింది, తన హృదయాన్ని కుమ్మరించింది. ఏలి ప్రవక్త అన్నాడు, అమ్మా నువ్వు ఏదైతే అడిగావు అది ఆయన నీకు దయచేస్తాడు, వెళ్ళు అన్నాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన నీకు. ఇప్పుడు ఏలి దగ్గరికి వచ్చి ఎంత ధైర్యంగా సాక్ష్యం ఇస్తా ఉందండి. 26వ వచనం. నా ఏలిన వాడా, ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే. ధైర్యం చెప్పగలవా నువ్వు? దేవుని దగ్గర ధైర్యంగా చెప్పగలవా? నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించిన స్త్రీని. ఉందా ఈ సాక్ష్యము? లోక విషయాలకు ఉన్నంత ఆనందము దైవిక విషయాలకు ఉండడం లేదు. ఇక ప్రభు దగ్గర ఏమని సాక్ష్యం చెప్పగలవు? ప్రభు నీ గురించి ఏమని సాక్ష్యం చెప్పగలరు? ఆ 2 కాసులు ఇచ్చిన విధవరాళ్ళతో ఏమంటున్నాడు? హలో అందరు నా వైపు చూడండి, మీ అందరికంటే ఈ స్త్రీ నాకు ఎక్కువగా. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఈమె నా యెడల గొప్ప కార్యము చేసే. ప్రభువుడు ప్రశంసించాడు. ఈమె నా యెడల మంచి కార్యము చేసెను, మీ అందరికంటే ఈమె ఎక్కువగా ఇచ్చాను. అయ్యా నేనెవరో తెలుసా? నీ ఎదుట నిలబడి
దేవుని సన్నిధిలో ప్రార్థించిన స్త్రీని, తంటాలు పెట్టిన స్త్రీని కాదు, సాడీలు చెప్పిన స్త్రీని కాదు, ఒకరికొకరు పొసకని మాటలు చెప్పిన స్త్రీని కాదయ్యా, నేను ప్రార్థించిన స్త్రీని. ఉందా ఈ ధైర్యము? సాక్ష్యం ఉందా? నలుగురు కలిస్తే వందనాలు చెప్పలేము. ఇది నీ ఆత్మీయ జీవితం. నలుగురితో సఖ్యతగా ఉండలేవు. ఇది నీ ఆత్మీయ జీవితం. నలుగురి దగ్గర అణిగి మణిగి ఉండలేవు. మేము గ్రేటెస్ట్, వారు లో కాస్ట్. తక్కువ మేమే వందనని చెప్పి క్రైస్తవుడు తన్ను తాను ఎక్కడ అగపరచు. హుబ్లీ రైల్వే స్టేషన్కు ఒక ఆయన అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తాడు. ఆ హుబ్లీలో స్టాళ్ళన్నీ ఆయన స్వాధీనంలోనే ఉంటాయి. రిటైర్డ్ అయ్యాడు, చైన్కి ఎక్కించేకి వచ్చాడు. నా ఫేస్బుక్లో ఆయన పాట ఉంటాడు, వందనం యేసయ్యా అని పెట్టేసిన. ఆయన చక్కగా పాటలు పడతాడండి. దాదాపు 7 అడుగులు ఉంటాడు. ఎక్కడ కనపడుచుకోడు. స్టేషన్కి వచ్చారు అంగల్లో వాళ్ళందరూ సార్ నమస్తే సార్, నమస్తే సార్, సార్ నమస్తే అంటున్నారు. గౌరవ్ గారు సార్ ఈయన ఈ స్టేషన్ కన్నా అబ్దుల్ కలాం అన్నాడు, ఒట్టి నోట్లు చిల్లర చేస్తాయి. ఏ నోట్లు? ఒట్టి నోట్లు చిల్లర చేస్తాయంట, విలువైన నోట్లు చిల్లర చేయవంట. నిన్న ఫేస్బుక్లో వచ్చింది అన్నమాట. విలువైన నోట్లు అవి చిల్లర చేయవంట. ఒట్టి కాగితాలు, ఒట్టి నోట్లు చిల్లర చేస్తాయంట, అల్లరి చేస్తాయి. ఆధ్యాత్మిక జీవితము ప్రభువును ఘనపరచబడాలి అంటే మీ తోటి వారికి ప్రార్థన అయిపోతాయి. అక్క బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఏమి నిన్న రాలేదు. అది దేవుని సేవ అండి. పలకరించుట, హెచ్చరించుట, పురికొలుపు పురుగునుట విశ్వాస లక్షణాలవి. అయినా మేము ఎవరికి విరుద్ధంగా ఉన్నామని ఎవరు చెప్పారు మీకు? అందరితో బాగుంటాం మేము, కానీ వందనాలు మాత్రము చెప్పుకో. సెకండ్లు కూడా మాట్లాడుకో, ఎక్కడ పనులు రాలిపోతాయో అన్నట్లుగా. ఇదే నీ ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయ జీవితం ఏంటంటే నీ గొప్పతనం ఎప్పుడు కనపరుచుకున్నప్పుడు యేసు ప్రభు గొప్పతనం కనపరుచుకుంది. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని నువ్వు ప్రశంస చేయాలి. ప్రార్థన చేసుకో. అరే ప్రార్థన అంటే మోకాళ్ళు ఉండరా మీరు? ఎరా జీన్స్ ప్యాంట్లు వేసినారు బాగా చక్కగా. జైబీలు 6, 7, 10 ఉన్నాయి ఒక్కొక్కరి. 7 బాగా మోకాళ్ళు ఉన్నాడు. మంచోడు, నరసింహ కొడుకు మంచోడు. ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి యాడికి క్రైస్తవ కుడికాదు చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకుని ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చి 9 నెలలు మీరు కాపాడి
10వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి ప్రభుదినమందు ఈ విధంగా సంతోషించడం మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కన్యాయించలో 8-9 ఉండాలి. ఇక్కడ నుండి ఒక సమూహముగా బయలుదేరి వాహనాన్ని ఆశీర్వదించండి. వాహనానికి కావలసిన వాడులను కూడా మీరు సిద్ధపరచండి. యేసు ప్రభువా, ఆ కూడికలు కావలసిన సమస్తము సమకూర్చండి. మరి హుబ్లీలో మొదటి 3 దినాలు తెలుగువారిని మీ పరిచర్య కొనసాగించడం సహాయం చేశారు. పాస్టర్ ఓబులరావు గారి అయ్యగారిని బట్టి మీకు స్తోత్రం, సంఘాన్ని బట్టి సంఘ పెద్దలను బట్టి మీకు స్తోత్రం. అయా దీవించండి, సహాయం దయచేయండి. వారు ఎంతగానో మమ్మల్ని చేర్చి వారు చూపిన ప్రేమ ఎంతో అమోఘమైనది. అయినా దీవించండి, సహాయం దయచేయండి. నేను నూతన మాసంలో నూతన స్థలాలు ప్రదేశాలు కుమారుని ప్రకటించినట్టు కుమారుడు మరి ఇన్ఫెక్షన్తో బాధపడతారు. మీరు ముక్తి స్వస్థపరచండి, పూర్ణానికి పూర్ణ స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం పెడతాయి. యేసుక్రీస్తు దయ వలన నా కుమార్తె నా మనవరాలను దేవుడు ముక్తి స్వస్థపరిచి స్తుతించటకు ముఖ్యపడతాయి. మరి కుమారి సుందరి నిన్న బయలుదేరారు. వారి యొక్క తిరుగు ప్రయాణంలో కూడా మీరు మరి కొరధాన్యం నైనా కోయబడి ఉన్నది, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు కొన్ని దయచేశారు. మొక్కజొన్న పంట మరి కోయాలి, పొడి వాతావరణమును దయచేసి పాల్ సీఏ పరీక్షలు రాశారు. దీవించి సంఘము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తులు యవనరాలను మీరు ఎక్కల కింద ఉంచుకుని జ్యోతిర్మై గర్భవతి గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని తీరించి మంచి పోషకాలు దయచేసి కానుక విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మునుస్వామి కుమారుని మెట్టించి మరి ఉన్నతమైన పరీక్షల కొరకు సిద్ధపడతా ఉంది. కొన్ని దయచేయండి. బిషప్ పెద్ద కుమార్తె ఇదిగో ఈ వారములో పరీక్షలు ఉన్నాయి, అద్భుతమైన సహాయం దయచేయండి. జగదీష్ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన పట్ల కూడా మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. నూతనంగా జాబులిచ్చిన బిడ్డలను ఆశీర్వదించి వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేసి అనుదిన ప్రయాణంలో అధికారులు అనధికారుల మధ్య మీకు పాక్షేమాలు ఇచ్చి మీరు కాపాడు. ఇదిగో పుట్లూరు శాంతమ్మ గారికి మంచి ఆదరణ, ఆరోగ్యము దయచేసి రామాజీ ఇస్సాకు జేసీని మీరు ముట్టి స్వస్థపరచండి. బతల దేవదాస్ తల్లిని మెట్టి ఇంకా వృద్ధాప్యములో ఉన్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారంలో జరగబోయే కూడికలను ఆశీర్వదించండి. దేవా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీకు కొనసాగించండి. ఇదిగో ముందరున్న మరి ఆ యొక్క మొక్కలు తొలగించడం కూడా సహాయం మరి దయచేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కట్టుపల్లి యోహానంకులు రాజభయానికి మీరు పిలుపు తీసి వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, అలాగే శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులు తీపించి మరి గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు సంఘాలను మీరు బలపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ భూమి మీద ఉన్నంత
నైనా నీకు ఇష్టలుగా జీవించడం మీకు కృపణగా. లోకం వైపు లోక ఆకర్షణ, లోకంలో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగుటం కృపణగా. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. దేవా, మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ ఆయా సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. మరి జ్యోతి విషయంలో అద్భుతమైన సహాయం చేశారు, మంచి కానుపునిచ్చారు, కుమారునిచ్చారు. ఇస్తారు నైనా తల్లి బిడ్డను మీరు తీరించండి. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి కుటుంబములో ప్రతి అక్కర కూడా మీరు తీర్చండి. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. మేడం కుటుంబ సభ్యులను దీవించండి. మరి భార్య భర్తలు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, వారి హృదయ కోరిక కూడా మీరు నెరవేర్చండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ అట్లాగే కూర్చోండి. చాలామంది దశమ భాగ విషయాలలో వెనకబడి ఉన్నారు. కొద్దిమంది మాత్రమే ఇస్తూ ఉన్నారు. కనుక మీ పేరు నమోదు చేసుకోండి. ఇప్పుడు పిల్లలందరూ, యవన పిల్లలు ఆ మొక్కలు బీకేస్తారు. ఒక 10 నిమిషాలే. మీ అందరికి వందనాలు.